హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీరా ఫ్యాషన్స్. నేను మీ రేణుకారెడ్డి. టైలరింగ్ చేసిన తర్వాత వాటిలో క్లాత్ పీసులు అలా మిగులుతూ ఉంటాయి కదండి. వాటిని ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇవన్నీ నా దగ్గర వేస్ట్గా ఉన్న క్లాత్లు అండి. వీటిలో శారీస్ చెరుగులు కుట్టినప్పుడు మిగిలిన క్లాత్లు, అలాగే బ్లౌజ్లో మిగిలిన క్లాత్లు, ఫ్రాక్స్, డ్రెస్సెస్, ఇలా అన్ని కుట్టగా మిగిలిన వాటిలలో ఉన్న క్లాత్స్ అండి. వీటిని వేటికి అవి డివైడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్లౌజ్లో మిగిలిన క్లాత్ అండి. మనకు యూజ్ అవుతుంది అనిపిస్తే వీటిని ఒక పక్కన పెట్టేసుకోవాలి. బ్లౌజ్లో మిగిలిన క్లాత్స్ అన్నీ ఒక పక్కన పెట్టేసుకోవాలి. అంటే అవి కూడా మనకు యూజ్ అవుతాయి దేనికన్నా అనుకుంటేనే పక్కన పెట్టుకోవాలి, లేకపోతే యూజ్ కానివన్నీ ఒక సైడ్ వేసేసుకోవాలి. ఇది వచ్చేసి కాటన్ క్లాత్ అండి. ఈ కాటన్ క్లాత్ అన్నీ ఒక సైడ్ పెట్టుకోవాలి. డ్రెస్లో మిగిలినవి అలా ఏమన్నా కాటన్ క్లాత్స్ అన్నీ ఒక సైడ్ పెట్టేసుకొని, ఇవి వచ్చేసి ప్లెయిన్ క్లాత్స్ అండి. కాటన్ అలాగే పాలిస్టర్లో ఉన్న ప్లెయిన్ క్లాత్స్ అన్నీ ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇలా వేటికి అవి డివైడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం షైనింగ్ ఉన్న క్లాత్స్, అలాగే బ్లౌజ్లో మిగిలినవి ప్లెయిన్వి అలాంటివన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇవి డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ ఉపయోగపడతాయి. ఇలాంటివి కొన్ని నెట్ క్లాత్స్ కానీ అలాంటివి ఉపయోగపడవండి. దాదాపుగా ఉపయోగపడుతుంది అనుకుంటే ఎత్తిపెట్టుకోవచ్చు, లేకపోతే వీటిని అన్నింటినీ అంటే మనకు అవసరం లేవు అనుకున్నవన్నీ ఒక సైడ్కు వేసేసుకోవాలి. వేటికి అవి డివైడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ చిన్న చిన్న పీసులు అండి. ఇవి కటింగ్లో మిగలగా వచ్చినవి చిన్న చిన్న ముక్కలు. అంటే ఇవి ఇక దేనికి యూజ్ కావన్నమాట. వీటినన్నింటినీ ఒక పక్క వేసుకోవాలి. వీటిలో ఏమన్నా క్రాస్ బెల్ట్గా అలా యూజ్ అయ్యే క్లాత్ ఉంటే ప్లెయిన్వి పెట్టుకోవచ్చు. ఒక్కోసారి బ్లౌజ్లో క్రాస్ బెల్ట్కి తక్కువ వస్తూ ఉంటుందండి. అప్పుడు దానికి సెట్ అయ్యే కలర్ లేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పుడు ఇలాంటివి ఏమన్నా దీంట్లోటి ప్లెయిన్వి తీసుకొని పెట్టుకుంటే కనీసము ఒక బ్లౌజ్కి సరిపోయేమైనా ఉన్నా కానీ ఒక బ్లౌజ్కైనా వస్తుంది. ఇవి డ్రెస్లో మిగిలిన క్లాత్స్, అలాగే డ్రెస్కు లైనింగ్ ఇస్తారు కదా, వాటిలో మిగిలిన క్లాత్స్ అండి. డ్రెస్ లైనింగ్లలో ఇలా కొంచెం పెద్ద పీసులు మనకు ఉపయోగపడతాయండి. చిన్నపిల్లలకు ఫ్రాక్స్ కుట్టేటప్పుడు లైనింగ్లు కానీ, లేకపోతే క్రాస్ బెల్ట్ కానీ అలా ఉపయోగపడతాయి. వీటిని ఇలా కట్టి పెట్టుకోవాలి. ఇక ఇవి వచ్చేసి డ్రెస్లో మిగిలిన క్లాత్స్ అండి, అంటే టాప్వి. ఇవి మనకి ఏదన్నా ఫ్రాక్ కానీ, లేకపోతే ఫ్రాకు కొంచెం బాడీకి కానీ, లేకపోతే ప్యాచ్కి కానీ సరిపోతాయి అనుకుంటే పెట్టేసుకోవచ్చు. అంటే అది మనకు కలరు నచ్చి ఇది ఓకే అనిపించినప్పుడు వాటినన్నింటినీ పెట్టుకోవచ్చు. లేకపోతే మిగతావి మనకు అవసరం లేదు అనుకున్నవన్నీ పక్కకి వేసుకోవాలి. మనకు యూజ్ అయ్యేటు ఉంటేనే వీటిని ఎత్తిపెట్టుకోవాలి. ఇది వచ్చేసి పతలాన్ క్లాత్ అండి. కొంచెం ఎక్కువనే ఉంది. చిన్నపిల్లలకు అలా ఫ్రాక్ బాగుంటుంది. ఇట్లా బాగుంటుంది అనుకున్నవి మాత్రం మనము నీట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి వచ్చేసి బ్లౌజ్లో మిగిలిన క్లాత్లు, అలాగే హాఫ్ పట్టు క్లాత్లు అనమాట. మనం ఏదన్నా బ్లౌజ్కి ప్యాచ్ వేయాలనుకున్నప్పుడు ఒక్కొక్క బ్లౌజు ఒక్కొక్క కలర్లో వస్తూ ఉంటుంది. దానికి ప్యాచ్ వేయడానికి ఒక్కోసారి దొరకవన్నమాట. వాటికి ఆపోజిట్ అలా పైపింగ్ చేయాలంటే ఇలా ఒక్క బ్లౌజ్కు సరిపోయేమైన క్లాత్ ఉన్నా కానీ ఎత్తిపెట్టుకుంటే మనకి ఏదన్నా అవసరం రావచ్చు. ఇలా ఫోల్డ్ చేసి అన్నీ కట్టగట్టుకొని ఎత్తిపెట్టుకోవడం వల్ల మనకు ప్లేస్ ఆదా అవుతుందండి. అన్నీ వెతికేటప్పుడు కూడా మనకి అన్నీ కలిసిపోకోకుండా ఉంటాయి. మనం ఈ క్లాత్తో పైపింగ్ వేసినందుకు దీనికి కూడా ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం వేయాలన్నా మన దాంట్లో వెతికి మరీ తీయాలి కదండి, అది కూడా ఒక పని అనమాట. అందుకోసం దానికి ఎక్స్ట్రాగా డబ్బులు తీసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్లౌజ్లో మిగిలిన క్లాత్. మనకు యూజ్ అవుతుంది అనిపిస్తే వీటిని కూడా ఫోల్డ్ చేసుకొని ఎత్తిపెట్టుకోవచ్చు. వీటితో పర్సులు కానీ, లేకపోతే కొన్ని ఫ్రాక్స్కి వచ్చేసి పైన గోల్డ్ కలర్ కానీ అలా వేసేసి కింద ఇవి కూడా వేసుకోవచ్చు. అంటే ఆ క్లాత్ వచ్చేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్లౌజ్లో మిగిలిన క్లాత్ అండి, సిల్వర్ కలర్ బ్లౌజు. ఇది కూడా మనకు చాలా ఎక్కువనే యూజ్ అవుతూ ఉంటుంది. మామూలుగా కొన్ని పెట్టుకుంటాము, 1-2 మీటర్లు అలా తెచ్చి పెట్టుకుంటాం కదా. ఇలా బ్లౌజ్లో మిగిలిన క్లాత్ కూడా మనకు వేస్ట్ చేయకోకుండా పెట్టుకున్నాం అనుకోండి, మనకు డబ్బు కూడా ఆదా అవుతుంది. క్లాత్ అయితే కొనాల్సి వస్తుంది కదా. మిగిలిన వాటిలలో మనం ప్యాచ్కు, పైపింగ్కు అలా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ సిల్వర్కు కొంచెం దగ్గరగా, సిమెంట్ కలర్కు కొంచెం దగ్గరగా ఉన్నవన్నీ ఇలా ఒక చోటనే పెట్టేసుకుంటున్నాను. ఇలా అన్నీ మడత పెట్టి ఒక చోట పెట్టుకోవడం వల్ల, అలాగే విడివిడిగా అయినా కట్టి పెట్టుకోవచ్చండి. లేకపోతే దగ్గరగా ఉన్న కలర్స్ కానీ, లేకపోతే కొంచెం కొంచెం ఉన్న క్లాత్స్ కానీ ఇలా అన్నీ కట్టి పెట్టుకోవడం వల్ల మనకు వెతికేటప్పుడు త్వరగా దొరుకుతుంది.
ఇది వచ్చేసి డ్రెస్లో మిగిలిన కాటన్ లైనింగ్ అండి. ఇప్పుడు ఇది కొంచెం ఎక్కువగానే ఉంది పీసు. డ్రెస్లో మిగిలింది అంటే దాదాపు 2 మీటర్లు ఉంటుందన్నమాట. దాంట్లో సైడ్లో మిగిలినవి. దీనిని నీళ్ళల్లో పెట్టేసుకొని నీట్గా బండ మీద అనుకున్నాం అనుకోండి, తర్వాత మనకు ఫాల్స్కు ఎంత వెడల్పు అవసరం అవుతుందో అంత వెడల్పుమైన ఇది కట్ చేసుకొని అటు ఇటు కుట్టేసుకొని మన శారీస్కు కుట్టుకోవచ్చు. ఇక వేరే వాళ్ళకు కుట్టాలంటే క్వాలిటీ మంచిగా ఉన్న లైనింగ్స్ అయితే వేరే వాళ్ళకు కుట్టేసి సేల్ చేసుకోవచ్చు. ఇంత వెడల్పు ఉన్న క్లాత్లో 2 లేదా 3 ఫాల్స్లు వస్తాయి. చిన్నవైతే 3 ఫాల్స్లు, పెద్దవైతే 2 ఫాల్స్లు వస్తాయి. ఇంకా కొంచెం మిగిలిన క్లాత్లు అయితే క్రాస్ బెల్ట్లకు అలా కానీ పిల్లలకు దేనికన్నా లైనింగ్లకు కానీ అలా యూజ్ చేసుకోవచ్చు. అలాగే వీటి సైడ్స్ అలా నీట్గా కట్ చేసుకొని ఈ నీళ్ళల్లో పెట్టేసి ఒకసారి పెట్టుకున్నాం అనుకోండి, దేవుని పటాలు అలా తుడుచుకుంటూ ఉంటాం కదా, వాటికి కొత్త క్లాతే వాడాలంటూ ఉంటారు కదా. ఇప్పుడు వీటిని మనం పటాలు తుడుచుకొని అలాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ క్లాత్ చూడండి, ఇలాంటివి వచ్చేసి చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కర్చీఫ్ లాగా నాప్కిన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఎక్కువ పడేసుకుంటూ ఉంటారు కదండి, అప్పుడు ఇలాంటివి అయితే పడేసుకున్నా మనకేం ఇబ్బంది ఉండదు. సింగిల్ క్లాత్ పతలాగా అనిపిస్తే డబల్ క్లాత్ మీద కుట్టి వాళ్ళకు నాప్కిన్ లాగా తయారు చేసుకోవచ్చు. ఇక అన్నీ వేర్ చేసిన తర్వాత వెయిట్కి అవి డివైడ్ చేసుకున్న తర్వాత ఇలా బాక్సులు ఉంటాయి కదండి, అమెజాన్లో వచ్చినవి కానీ అలా ఏమన్నా కొంచెం పెద్ద సైజు బాక్సులు ఉంటే వాటిలో పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు వచ్చేసి కొంచెం చిన్న బాక్సులు ఉన్నాయి. ఇవి యాపిల్ పండ్లకు ఇలా ఫ్రూట్స్కు బాక్సులు వస్తుంటాయి కదా, వాటిని నేను ఇలా క్లాత్లు వేసుకోవడానికి యూజ్ చేస్తున్నాను. ఇంతకన్నా కొంచెం పెద్ద బాక్సులు ఉంటే బాగుంటుందండి. ఇక్కడ నేను చిన్నవి పెట్టుకున్నాను. ఒక బాక్స్లో వచ్చేసి కొంచెం షైనింగ్గా ఉన్న క్లాత్లు అన్నీ పెట్టుకున్నాను. అంటే హాఫ్ పట్టు క్లాత్లు, అలాగే బ్లౌజ్లో వచ్చిన కొంచెం షైనింగ్గా ఉన్న పట్టు అలాంటివి అన్నీ ఒక బాక్స్లో పెట్టుకున్నాను. ఇంకొక దాంట్లో వచ్చేసి అన్ని ప్లెయిన్ కలర్స్ పెట్టుకున్నానండి. పాలిస్టర్, కాటన్ ఇలా 2 కలిపేసి అన్ని ప్లెయిన్ కలర్స్ ఒక దాంట్లో ఉండేట్టుగా పెట్టుకున్నాను. ఇంకో దాంట్లో వచ్చేసి కొంచెం లెంత్గా ఉన్న క్లాత్లు అంటే డ్రెస్లో మిగిలినవి అలాంటివి ఇంకో దాంట్లో పెట్టుకున్నాను. ఇక్కడ డ్రెస్లో ఒక్కోసారి ప్యాంట్లో అలాగే టాప్లో కూడా మిగిలింటాయి కదండి, అవి కూడా ఇలా ఒకేసారి కట్టి పెట్టుకుంటే ఒక చోటనే ఉంటాయి. ఇవన్నీ పక్కకు తీయగా వచ్చిన చిన్న చిన్న పీసులు, అలాగే కొంచెం పెద్ద క్లాతులు మనకు అవసరం లేనిటివి. వీటితో పిల్లోస్ కుట్టుకోవచ్చు. అలాగే తాళ్ళు పెడే వాళ్ళు ఉంటే తాళ్ళు పెడించుకోవచ్చు అండి. మనం బట్టలు ఆరేసుకోవడానికి అలా తాడు ఉపయోగపడుతుంది కదా. ఇలా వేటికి అవి డివైడ్ చేసి పెట్టుకుంటే మనకు అవసరం ఉన్నప్పుడు చాలా ఈజీగా క్లాత్ దొరుకుతుంది. ఓకేనండి, ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.